హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. ముందుగా అందరికీ హ్యాపీ భోగి. సో భోగి రోజు వ్లాగ్ అనమాట ఇది. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి తప్పకుండా. సో మేమైతే ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అయితే చూడండి స్కిప్ చేయకుండా. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో డేలో ఏం జరిగింది అనేది ఈ వ్లాగ్లో అంతా షూట్ చేశాను. సో మార్నింగ్ లేస్తూనే ఫ్రెష్ అప్ అయిపోయి సో దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందు రోజే. సో ఇంకా ఆ రోజు దేవుని రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నా అండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. నేను పంపించే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. సో వెంటనే క్లిక్ చేసి చూడొచ్చు. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ఇయర్ అయితే ఊరికి వెళ్ళడం లేదనమాట. సో ఎందుకంటే 1 వీక్ బిఫోరే మేము వచ్చాము. 15 డేస్ అంతా అక్కడే ఉండేసి వచ్చాము. సో ట్రిప్ అంతా వెళ్ళేసి వచ్చాము. ఇంకా కొన్ని వ్లాగ్స్ అయితే ఉన్నాయండి. అవి కమింగ్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. సో ప్రెజెంట్ ఏం జరుగుతుంది అనేది కూడా అప్డేట్ ఇస్తే బాగుంటుంది ఫెస్టివల్ది అన్నట్టు ఈ వీడియో ముందుగా పెడుతూ ఉన్నాను. ఆర్వీకి అన్నప్రాసన జరిగి 1 ఇయర్ కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే భోగి రోజు అన్నప్రాసన జరిగింది. సో ఎవరైనా చూడకపోతే డెఫినెట్లీ ఆ వ్లాగ్ కూడా చెక్ చేయండి. సో నేనైతే కింద లింక్ ఇస్తాను. అన్నప్రాసన బాగా జరిగింది ఆ రోజు ఆర్వీకి. సో అది గుర్తొచ్చింది షేర్ చేసుకుంటూ ఉన్నా అనమాట. గర్ల్స్కి వచ్చి 6 మంత్స్ 5 డేస్కి ఏమో చేయమంటారు అన్నప్రాసన. కరెక్ట్ భోగి రోజు వచ్చింది. భోగి కూడా బాగా జరుపుకున్నాము. అలానే ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి అన్నప్రాసనకి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య అన్నప్రాసన అయితే జరిగిందనమాట. సో అది గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా పూజ చేస్తున్నప్పుడు గంట అల్లాడిస్తే కంపల్సరీ ఆర్విని వచ్చేస్తుంది, ధన్విని వచ్చేస్తాడు. ధన్విని కూడా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా కాళ్ళ దగ్గరికి వచ్చేసి ఎత్తుకోమని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. కింద లాగుతూ ఉంటారు కాళ్ళని. సో ఇంకా వాళ్ళకి చూపించేస్తే దేవుడిని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే ఎత్తుకొని ఉండాలంటే ఇద్దరిని. సో ఇంకా సోఫాలో కూర్చొని చూడండి అంటే ఇంకా మళ్ళీ సైలెంట్ అయిపోయారనమాట. ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాను. సో ఇంకా మార్నింగ్ అంతా బిజీగానే అయిపోయింది కాబట్టి ఇంకా ఓట్స్ అయితే అప్పటికే టైం 11:30 అవుతుంది. 11 అవుతుంది. నేను అంటే లేట్గా లేచానులేండి, అందుకే అంత టైం పట్టింది. సో ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ వచ్చి నార్మల్గా ఓట్స్ అయితే తింటాం కదా. సో ఓట్స్ అండ్ మిల్క్ అవి ఫ్రూట్స్ అంతా వేసుకొని తింటూ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తూ ఉన్నా అంటే ఇంకా సంక్రాంతి స్పెషల్ అంటే మా సైడ్ ఏం చేస్తారు అంటే దోశ పితికపప్పు కూర చేస్తారనమాట. సో ఇది చాలామందికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. సో కర్ణాటక వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకైతే డెఫినెట్లీ తెలిసి ఉంటుంది. సో మాకి ఫెస్టివల్కి ఏం చేస్తారు అంటే డెఫినెట్లీ ఈ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్కి చేస్తారు. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అనేది ఏ ఫెస్టివల్కి చేయరు, ఈ ఫెస్టివల్లోనే స్పెషల్ అనమాట. నార్మల్గా అన్ని ఫెస్టివల్స్ వస్తాయి కదా, అప్పుడైతే నార్మల్ లెమన్ రైస్, కర్రీ, బొప్పట్లు ఇలా డిఫరెంట్ పండగకి స్పెషల్ అంటూ ఒకటి ఉంటుంది కదా, ఆ ఐటమ్ అయితే చేసుకుంటారు అనమాట. నాకు తెలిసి సంక్రాంతికి స్పెషల్గా టిఫిన్ చేస్తారు దోశ పితికపప్పు కూర. సో నేను ఇంకా చేద్దామని అవి అనపకాయలు తీసుకొని ఒలిచేసాను అనమాట. నార్మల్గా అయితే నేను ఇంత పని చేసుకోను అనమాట. అనపకాయలు ఒలిచి నానబెట్టేసి అవి పితికపప్పు ఒత్తాలంటే సో ఎందుకో చేయాలి అనిపించింది. సో ఇంకా ఆంటీ పక్కన ధన్విన్కి కేర్ టేకర్ వస్తారనమాట. అడిగాను అనమాట ఒలిచిస్తారా అని చెప్పేసి. ఒలిచిస్తాను అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అంతలోపల ఆంటీ వచ్చేలోపల ఇంకా ఒలిచేసాను. ఇంకా నాకు పితకడం అంటే అసలు రాదు. ఎప్పుడు అంటే అంత ఇంట్రెస్ట్గా చూపించలేదనమాట. ఊర్లో అయితే ఎవరైనా వస్తారు లేదంటే అమ్మ అక్క వాళ్ళే ఒత్తేస్తూ ఉంటారు. సో అప్పుడు అక్కడ అంత అనిపించలేదు. అంటే చేస్తూ ఉంటారు టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్కి. ఈ సీజన్ వస్తేనే ఆనపకాయలు వస్తాయి కదా. సో ఆ బ్రేక్ఫాస్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుందన్నమాట. అది దోశలకి ఆ కూర చేసుకొని తింటేనే టేస్ట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ అందరి ఇంట్లోనే ఇదే టిఫినే ఉంటుంది మా ఊర్లో అయితే మ్యాక్సిమం. సో ఇంకా ఆంటీ వత్తిస్తాను అంటే ఇంకా సరే అని తీసుకొని రమ్మని చెప్పి ఇంకా నానబెట్టేసాను అనమాట. సో ఇంకా ఇక్కడైతే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. సో సాంబారు అలానే ఇంకా బజ్జీలు వేసాను అనమాట, మిరపకాయ బజ్జీలు. మా ఆయనకి ఫేవరెట్. సో తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా ఆ రోజు మిరపకాయ బజ్జీలు అయితే వేసేసాను అనమాట. వేసేసి ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాను. ఇలా మూవీస్ ఏమైనా చూస్తూ తింటూ ఉన్నా అనుకో, సో ఇంకా ఫిలిం అయిపోయేంత వరకు లేయాలనిపించదు. కంటిన్యూగా చూస్తూనే ఉంటాను. సో అందుకని మ్యాక్సిమం నేను చూడడానికి ట్రై చేయను ఫిలిమ్స్. సో రెస్ట్గా ఉన్నాను అంటే తప్ప పెట్టుకోను అనమాట. సో ఇంకా రోజు ఏదో ఫిలిం పెట్టాను, చూస్తూనే ఉన్నా అయిపోయేంత వరకు. ఇంకా ఆవిపాప కూడా సోఫాలోనే పడుకునేసింది. ఇంకా సో నాకు కూడా వర్క్ ఉంది అని చెప్పేసి సోఫాలోనే పడుకోబెట్టేసాను అనమాట. సో లేదు బెడ్రూమ్లో ఉంది అంటే డెఫినెట్లీ నేను ఉండాలి అన్నట్టు మారం చేస్తుంది. సో తనకి ఎవరో ఒకరు తిరుగుతూ ఉండాలన్నమాట. అలానే అప్పుడైతే బాగా నిద్రపోతుంది. సో ఇంకా నేను
కిచెన్లో కనిపిస్తాను కాబట్టి అక్కడ బాగా పడుకునేసింది. ఇంకా లంచ్ చేసేసాక తర్వాత కొద్దిసేపు అయ్యాక 3 o'clock అలా ఆ టైంలో ఆంటీ వచ్చారనమాట. సో పిలుచుకొని వచ్చాను. సో ఇంకా ఒత్తిస్తా అంది కదా, ఇంక ఒత్తిమని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా ఆంటీకి కాఫీ చేసి ఇచ్చి నేను కూడా తాగుతూ ఉన్నాను. ఇంకా కాఫీ అంటే అందరికీ ఆల్మోస్ట్ వర్కర్స్కి అయితే డెఫినెట్లీ ఇష్టం ఉంటుంది కదా. సో కాఫీ అంటూనే తాతాను మేడం అని చెప్పేసి అన్నారు. కాఫీ చేసి ఇచ్చేసి నేను కూడా తాగుతూ ఉన్నాను. సో ఇంకా ఎప్పుడైనా ఈవిడికి తెలుసు అనమాట యూట్యూబ్ ఛానల్ ఉంది, కనిపిస్తాను అని చెప్పేసి. సరే నువ్వు యూట్యూబ్లో సరే ఇప్పుడు నువ్వు టీవీలో కనిపిస్తావు అంటే నవ్వుతుంది. ధన్విన్ వాళ్ళమ్మ టీవీలో పెట్టేస్తుంది అనమాట యూట్యూబ్. సో అందుకోసం అక్కడ చూశాను అని చెప్పింటే ఆ కన్వర్జేషన్ ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను అనమాట. నువ్వు కూడా నెక్స్ట్ వీడియోలో కనిపిస్తావు అంటే నవ్వుతుందామే. మార్నింగ్ నుండి చూసారు కదా. ఇప్పుడైతే ఆరు పాపకి 5:30 అవుతుంది. 5 to 5:45 లోపల భోగిపళ్ళు అయితే పోయాలి కదా. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము. ఆరు పాప కూడా రెడీ అయిపోయింది. భోగిపళ్ళు కూడా కలిపేసాను అనమాట. ఇంకా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి భోగిపల్లి పోయాలి. భోగిపళ్ళు ఇంకొకటి చెప్తాను మీకు. ఫస్ట్ భోగిపళ్ళు వేసేసినాక చిన్న ఉందన్నమాట ఫంక్షన్ కాదు, భోగిపల్లి స్పెషల్. సో అది ఏంటి అని చెప్తాను. సో అన్నీ కలిపేసాను అనమాట. కాయిన్స్, చాక్లెట్స్, రేణిపళ్ళు, చెరుకు అన్నీ. సో మీకు చాక్లెట్ కావాలంట. అరవింద్ రెడీ చేసేసా. రండి వెళ్దాం. రా. కమింగ్. హాయ్ స్వాతి. చూసావా పైన చూసావా? ధన్విన్ వాళ్ళ ఇంట్లో కిరా పైన ఎట్లా పెట్టే ఎక్కడ వచ్చాడు. అదే చూడు చూసేది ఇక్కడ చూడ అమ్మమ్మ కదా. అవన్నీ దాన్ని సెల్ఫీ స్మైల్ అంటే అరవి నువ్వు కూడా స్మైల్ చేయి. స్మైల్ చూడు స్మైల్ ఈ అంటాడు. చూడు ఈ అంటున్నాడు. స్మైల్ ఏంటో కొత్తగా ఉందని ఏంటో స్పెషల్ గా మమ్మల్ని కూర్చోబెట్టారు. ముగ్గురు మనం వెళ్దాం అంటే మీరు అక్కడ ఫస్ట్ వేసాను, నేను మధ్యాహ్నం ఫస్ట్ వేసేస్తాను. శ్వేత ఫస్ట్ వేసేస్తాను. కాయిన్తో పాటు తీసుకోండి. కాయిన్ ఉందా? కమ్మి పెట్టేస్తుందా? ఇంకా 3 సార్లు రైట్ సైడ్ 3 సార్లు లెఫ్ట్ సైడ్ కనేసి వాళ్ళ మీద వేసేది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కానీ ముగ్గురు ఒకసారి వాళ్ళకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ చూడు ఇంకా అమ్మమ్మ చూడు. రెడీ 1 2 3 మీరు ఇప్పుడు వాళ్ళిద్దరికి బస్ అయింది అంటే మీరు రండి. దిష్టి అంతా పోవాలి. మళ్ళా కాయం చేసుకుంటాను. స్మైల్
స్మైల్ స్మైల్. Then smile. కూర్చోనా? Smile, smile. Just wait. Yes, yes. ఏ కాయిన్ ఉంది హెయిర్ లో? కూర్చో కూర్చో. ఆ. ఆగిరా వస్తుంది ఇద్దరు పేరు సిమిలర్ కూడా అవి కూర్చో కూర్చో కూర్చో. అవి కూర్చో 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 నాన్న. దిష్టి పోవాలని చెప్పేసేయండి ముగ్గురికి వేసేయండి నీకే, నీకే, నీకే. కూర్చో కూర్చో ఆయన అమ్మాయి కదా నీకు కూర్చో కూర్చో అవి అవి కూర్చో. కూర్చో నాన్న కూర్చో అవి కూర్చో నాన్న. అవి కూర్చో అవి ఆంటీ చూడు ఆంటీ వచ్చా చూడు అవి కూర్చో నాన్న. అవి కూర్చో అవి ఆంటీ చూడు ఆంటీ వచ్చా చూడు ఆంటీ వచ్చా చూడు ఆంటీ వచ్చా చూడు కూర్చో కూర్చో అమ్మ కూర్చున్నాడా ఇంకా అయిపోయింది. నువ్వు కూర్చో ఆడకూడదన్నా. మీరేసేపోండి. నాన్న వస్తాడు నాన్న వస్తాడు నాన్న అంకుల్ వస్తాడు కూర్చో అది అక్కడ అది కూర్చో స్మైల్ 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 ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి అందరి దిష్టి పోవాలి నీకు ఎక్కువసారి కాయిన్ ఉంటుంది బాగా సంపాదిస్తాను అది నీకు కూడా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి అందరి దిష్టి పోవాలి. అయిపించుకో. హాయ్ చెప్పండి యూట్యూబర్స్ అందరికి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ రండి. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి. అది అది అంకుల్ చూడు నీకేం చేయలేదు అందరి దిష్టి పోవాలి. ధన్వీన్. క్లాప్స్ క్లాప్స్. అఖిరా అందరి దిష్టి పోవాలి. అఖిరాకి ఎంత ఇంట్రెస్టింగ్ ఎంత బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో. ఇంట్రెస్టింగ్ గా ఎంత స్పెషల్ చేస్తున్నారు. You like that? Good, good. ఇలా ఆడకూడదన్నా. ఇదిగో నీకోసం అది. అది నీదే. చేస్తారా స్వీట్ ఇస్తామా స్వీట్ చేస్తాము అది ఇక్కడ వరకు కాదు రాదు. పాడపాడాలంటే అయ్యో అయిపోయింది. స్నాక్స్ తింటూ ఉన్నాం అనమాట. స్నాక్స్ వచ్చి అనపకాయలు ఉడకబెట్టి శనక్కాయలు. సో ఇవే ఉంటాయి నార్మల్గా సంక్రాంతి స్పెషల్స్ అంటే.
మా ఊర్లో కింద భోగి మంటలు వేస్తూ ఉన్నారనమాట. పంజాబ్ వాళ్ళు ఈవినింగ్ వేస్తారంట అక్కడ మామూలుగా, అందుకే ఇద్దరికి కలిపి ఇప్పుడు వేస్తారంట ఇక్కడ నవమిలో మా అపార్ట్మెంట్లో. భోగి మంటలు అయితే కింద వేశారు, డెకరేషన్ చేశారు. ఇంకా మంట వేయలేదన్నమాట, వెళ్ళేసి చూసుకొని వచ్చాము. ఆవి పాప పక్కన ఉందన్నమాట, నాకు వాళ్ళ ఇంట్లో ఉంది. భోగి మంటలకంతా రెడీ చేసేసారు. సో కలర్ ముగ్గులు వేసి బాగా డెకరేషన్ చేశారు చుట్టూ. సో భోగి మంటల మధ్య ఇంక ఇక్కడ ఆర్వి పాప ఫస్ట్లో డ్యాన్స్ చేయలేదు, కానీ వాళ్ళ నాన్న వచ్చాక ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయిందనమాట. సో వాళ్ళ నాన్న వర్క్ ఉంది అని చెప్పేసి రాలేదు కిందకి. సో మళ్ళీ తర్వాత వచ్చారు, ఇంకా ఫుల్ డ్యాన్సులు వేస్తుంది అనమాట. దాని మీద వేస్తూ ఉన్నా, వేయమని చెప్తున్నా కానీ వేయలేదు. సో లాస్ట్కి యాక్టివ్ అయిపోయింది. దాని మీద మాత్రం సూపర్ యాక్టివ్గా ఉన్నాడు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. రాగా పెట్టినంటే ఇంకా ఫుల్ బాగుండేది. సో సాంగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, బట్ కాపీరైట్ వస్తుంది కాబట్టి సో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పండుగ. మా భోగి పండుగ ఇలా జరిగిందనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో అనుకోకుండా సెలబ్రేషన్స్ అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసిందారు ఈ పాప కొద్దిసేపు. ఏం నాన్న నాన్నకు వర్క్ ఉందంట. సో ఇదండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్. ఆర్వి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.